మేము ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. ప్రతిపక్షంగా మీరు ఇచ్చిన హామీలు 420 ఇచ్చి 420 ఇచ్చిందని చెప్తే మీరు చెప్పొద్దు, చెప్పారు కాబట్టి ఇలా రద్దు చేయాలి. రద్దు ప్రజలు చేస్తారు, ఎవరు చేయాలో ఏమి ఇబ్బంది లేదు. ఏముంది దాంట్లో 420 సంఖ్య, ఎందుకు భయపడుతున్నారు దాన్ని చూసి? మమ్మల్ని 420 గంటలు అంటారేమో ప్రజలు అన్న భయం మీది. మరి ఇచ్చిన మాట తప్పిన ఏమంటారు? మాట ఇచ్చి మోసం చేసినోడిని ఏమంటారు? మేము మామూలుగా 420 కాబట్టి రాసినాం. మాకు అప్పుడు ఇది రాసేటప్పుడు ఆలోచన లేదు. అది మీకు మొదలైంది. మేము 420 గంటలు ఉన్న ఆలోచన మీకు మొదలైంది. ఇప్పుడు కనబడుతుంది మీ భయం చూస్తే. ఎందుకు భుజాలు అడుగుకుంటున్నారు? ఒకవేళ చూసి 420 కాకపోతే మరి 419 ఉన్నాయా, 18 ఉన్నాయా, మేము మర్చిపోయింది ఉంటే 421 ఉన్నాయా చెప్తే అదే రాస్తాం. ఏమైంది? దానికి ఏముంది? ప్రజలు అప్పుడే అనుకుంటూనే ఉన్నారు, అయ్యో కేసీఆర్ పోయిండు, కరెంటు పోయింది, కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది, రైతు బంధు పాపం రైతులు 15 ఒక్కటిసారి వస్తే ఆశతోని వేసిన వాళ్ళు బాధపడుతున్నారు. గృహలక్ష్మి, గృహజ్యోతి పాపం అప్పుడే ముక్కు వెండి వసూలు చేస్తూనే ఉన్నారు. ఇవాళ నుంచి బిల్లులు ఇంకా భయపెట్టిస్తున్నారట. పైగా మీరు నెల కట్టకపోతే వచ్చే నెల డబుల్ అవుతుందని చెప్పి భయపెట్టిస్తున్నారట. డబుల్ ఎందుకు అవుతుంది, ఎట్లయితుంది? మీ బిల్లు ఎంత వచ్చినా 200 వరకు మాఫీ చేస్తాము అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఆ రోజు మీకు 210 యూనిట్లు వచ్చినా 10 యూనిట్లకే తీసుకుంటాం తప్ప 200 మాఫీ చేస్తాము క్లియర్ చెప్పినారు. అసెంబ్లీలో కూడా మొన్న మాట్లాడుతూ కూడా చెప్పారు మీ పార్టీ నుంచి వెళ్ళి. మొన్న మీరు ఇచ్చిన అవకాశాలలో మీ ఆర్థిక శ్వేతపత్రం నాడు, మీ గవర్నర్ ప్రసంగం నాడు, మీ విద్యుత్ శ్వేతపత్రం నాడు మంత్రులు, శాసనసభ్యులు మూకుమ్మడి చెప్పారు, మేము కట్టుబడి ఉన్నాం, 200 లోపల వచ్చిన వాళ్ళకి మొత్తం మాఫీ చేస్తాం, 200 యూనిట్లు దాటితే 201 యూనిట్ వస్తే కూడా ఆ 1 యూనిట్కే పైసలు తీసుకుంటాం, 200కు మాఫీ చేస్తాము అని చెప్పి స్పష్టంగా చెప్పారు మీ వాళ్ళు. ప్రజలు కూడా గమనించాలి, ఇది 200 యూనిట్ల వరకు మాఫీ, 200 యూనిట్ల లోపు వచ్చిన వాళ్ళకు పూర్తిగా మాఫీ అవుతుంది. 200 యూనిట్లు దాటితే ఆ పైన వచ్చిన 1 యూనిట్ ఉంటే 1 యూనిట్, 10 యూనిట్ ఉంటే 10 యూనిట్లకే తీసుకుంటాం, 200కు బిల్లు తీసుకోము అని స్పష్టంగా చెప్పారు. ప్రజలు, వినియోగదారులు కూడా మరి దృష్టిలో పెట్టుకొని ఎట్లా నిలదీస్తారో ప్రభుత్వాన్ని ప్రజలు ఆలోచించుకోవాలి. రైతు బంధు విషయంలో కూడా ప్రజలు సోషల్ మీడియాలో పెడుతున్నారు, మాకు అరెకరం ఉంటే 36 రూపాయలు వచ్చినాయి, మాకు 18 రూపాయలు ఇచ్చినాయి, మాకు 2 రూపాయలు వచ్చినాయి అని చెప్పి పెడుతున్నారు కొంతమంది. అది కూడా ఏందో స్పష్టంగా చెప్పాలి. ఏ పద్ధతిలో ఇస్తారు, ఎట్లా ఇస్తారు తీసుకోవచ్చు, సమయం తీసుకొద్దాం మేము అనడం లేదు. ప్రభుత్వం అన్నాక కొంత సమయం తీసుకుంటుంది, అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇబ్బంది లేదు. కానీ స్పష్టంగా చెప్పాలి ప్రజలకి.